విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడలోని తోరంగి గ్రామంలో రెండో రోజు పోస్ట్ కార్డ్ ఉద్యమం కొనసాగింది. విలీనం పనులు పూర్తిగా నిర్వహించకపోవటం వలన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు 2 ఏళ్ల నుంచి జరగడం లేదన్నారు. విలీన గ్రామాల సమస్యలు పరిష్కారానికి రూరల్, సిటీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సంఘం అధ్యక్షుడు చింతపల్లి అజయ్ కుమార్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విలీన సమస్య మీద పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో ఆయన అఖిలపక్ష హోదాలో సమావేశాలకి సభలకి హాజరయ్యి ఈ సమస్యని గత జగన్ ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. ఆ ప్రజల సమస్యల మీద పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారీ మెజార్టీతో 70,000 మెజార్టీతో నెగ్గినటువంటి నేపథ్యం ఉంది. ఆ మెజార్టీ రావడానికి కూడా కారణం ఈ 9 గ్రామాల నుండి విలీన ప్రజల యొక్క డిమాండ్ కూడా ప్రముఖంగా ఉంది కాబట్టి ఈరోజు ఆయనకి భారీ మెజార్టీ రావడం అనేది జరిగింది. అంచేత పంతం నానాజీ గారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ మెజార్టీని, ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే హోదాని పరిగణలో తీసుకొని తక్షణం ఇమీడియట్గా ఈ గ్రామాలని కార్పొరేషన్లో కలిపేదానికోసం వారు సీరియస్గా ప్రయత్నం చేయాలి. అట్లాగే వర్షం వచ్చినప్పుడు ఈ కాకినాడ ఆనుకున్నటువంటి తోరంగి కానీ, ఇంద్రపాలెం కానీ, చీడికి కానీ, వలసపాకలు కానీ, వాకలపూడి కానీ, స్వామినగర్ కానీ, టీచర్స్ కాలనీ కానీ ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించాలా. ఇక్కడ ప్రజలు ఎన్ని అగచాట్లు పడుతున్నాయో తెలుస్తుంది. 13 ఏళ్లుగా ఎన్నికలు ఎందుకు లేవు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే పోస్ట్ కార్డుల ఉద్యమంలో ప్రతి ఇంటింటికి కూడా ముందుకొచ్చి సంతకాలు చేసి ముఖ్యమంత్రి గారికి పోస్ట్ త్వరగా పంపించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున తోరంగి గ్రామంలో చూస్తే కాకినాడ నగరం నుంచి ఆ యొక్క టాయిలెట్స్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున తోరంగి గ్రామం నడిబొడ్డుకు చేరి ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తూ ఉన్నాయి. రోజండి మేము తోరంగి గ్రామం ఏఎస్ఆర్ కాలనీలో ఉన్నామండి. మా కాలనీకి పంచాయతీ ఎలక్షన్లు లేవండి. 15 సంవత్సరాల మధ్య 14 సంవత్సరాల మధ్య మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరండి. మాకు మంచినీళ్ళు లేవు, మురికాలువలు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు. అభివృద్ధి అన్నది మాకు లేదు. మేము గుర్తింపులో ఉన్నామో లేదో మాకు తెలియదు. మాకు కార్పొరేషన్లో కలుపుకోమని మిమ్మల్ని కోరుతున్నామండి.